సో ఖైరతాబాద్ బడా గణేష్ అయితే ఇప్పుడు ట్యాంక్ బండ్కి చేరుకున్నాడు. అక్కడ వెల్డింగ్ ఆ వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత గంగమ్మ ఒడిలోకి గణనాథుడు చేరుకుంటాడా అవన్నీ కూడా ఇప్పుడు మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద చూసాము. మరి ఇప్పుడు చూసుకుంటే ఎంజే మార్కెట్ దగ్గర పరిస్థితి ఎలా ఉందో మరి మా ప్రతినిధి చందు చెప్తారు. చందు, ఎంజే మార్కెట్ దగ్గర ఎలా ఉంది పరిస్థితి? ప్రతిభ ఎంజే మార్కెట్ వద్ద కోలాహలం మొదలైంది. భక్తులు చాలా సందడి వాతావరణంతో వాళ్ళంతా కూడా ఉత్సాహంగా హుస్సేన్ సాగర్ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం డప్పు వాయిద్యాలు తీర్మారు స్టెప్పులతో వాళ్ళంతా కూడా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ వినాయక సాగర్ వైపు అయితే బయలుదేరి వెళ్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఒక జోష్ వాతావరణం అయితే ప్రస్తుతం ఎంజే మార్కెట్ వద్ద కనిపిస్తూ ఉంది. అందరూ కూడా బైకుల పైన, అదేవిధంగా ఆటో ట్రాలీల పైన, కార్ల పైన, అటు పెద్ద పెద్ద లారీల పైన వినాయక విగ్రహాలను నిమజ్జనానికి హుస్సేన్ సాగర్కు వైపు తీసుకువెళ్తున్నారు. మొత్తంగా భాగ్యనగరం అంతా కూడా చాలా శోభాయమానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా కన్నుల పండుగగా నిమజ్జన కార్యక్రమాన్ని భక్తులంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుడు అటు ట్యాంక్ బండ్కు చేరుకున్నాడు. మరి కాసేపట్లో ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జన కార్యక్రమం అవుతుంది. ఖైరతాబాద్ వినాయకుడికి బై బై గణేష అని చెప్పేటువంటి టైం కూడా ఆసనం అయిపోయింది. ఇక బాలాపూర్ వినాయకుడు కూడా ఇప్పుడే అక్కడి నుంచి శోభాయాత్ర ప్రారంభమైనట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడి నుంచి వరుసగా అక్కడి నుంచి బయలుదేరి బాలాపూర్ వినాయకుడు వెంట పాత బస్తీలో ఉన్నటువంటి వినాయకులందరూ కూడా అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బాలాపూర్ గణేష్ వెంట ఆ శోభాయాత్ర అంతా కూడా వస్తూ ఉంటుంది. మొత్తం 303 కిలోమీటర్ల శోభాయాత్ర కూడా కొనసాగుతుంది. హైదరాబాద్ నగరంలో చాలా కన్నుల పండుగ మనం చూడొచ్చు. వాళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళంతా కూడా వస్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం చందు, మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద అయితే మార్నింగ్ నుంచి కూడా అప్డేట్స్ చూస్తున్నాం. गणेश करने जा रहे हैं, बहुत दुख हो रहा है हम लोगों को. 10 दिन हमारे साथ रहे, बहुत अच्छा लगा, बहुत एंजॉय किया. गणपति बाप्पा मंगल मूर्ति, गणपति बाप्पा अगले बरस तो जय बोलो गणेश महाराज की. गणपति बाप्पा डिब्बे में डिब्बा, डिब्बे में केक, हमारा गणेश लाखों में. భక్తులంతా ఉన్నారు. చెప్పండి, కైసా త్యోహార్ కైసా బనా హై? मस्त बना. జోష్ క్యా फ्रेंड है, फ्रेंड. మొత్తం మీద చూసినట్టయితే చాలా జోష్గా వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి వినాయక సాగర్ వైపు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొత్తం డప్పు వాయిద్యాలు, కోలాటాలు తమ తోచిన విధంగా వాళ్ళంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం ఎక్కువగా గోషామహల్, అదేవిధంగా బేగం బజార్ నుంచి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వినాయక సాగర్ వైపు బయలుదేరి వస్తున్నటువంటి పరిస్థితి మనకైతే ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందరూ కూడా ఒక వినాయకుడితో పాటు వాళ్ళు ప్రసాదాలు కూడా పంచిపెడుతూ భక్తులందరికీ ప్రసాదాలు అందిస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళంతా కూడా ట్రెడిషనల్గా తయారై ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని సాంప్రదాయ వస్త్రాలు ధరించి వాళ్ళంతా కూడా వినాయక సాగర్ వైపే వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం భాగ్యనగరంలో అంటే అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా కూడా చాలా మత సామరస్యంతో వాళ్ళంతా ఎప్పుడు వినాయక నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి ప్రతి సంవత్సరం చూస్తాం. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి కాలినడకన నడుచుకుంటూ వాళ్ళంతా కూడా హుస్సేన్ సాగర్ వైపు వెళ్తున్నారు. దీంతో మొత్తం ఎంజే మార్కెట్ ప్రాంతం అంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఒక మత సామరస్యం కూడా ఇక్కడ భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలు వెలువరిస్తుంది. ఎందుకంటే చాలామంది ఇతర మతస్థులు కూడా ఈ గణేష్ నిమజ్జనంలో పాల్గొంటూ వచ్చే భక్తులందరికీ కూడా ఆహార పదార్థాలు అందిస్తారు, వాటర్ ప్యాకెట్లు అందిస్తారు, అన్నీ చూసుకుంటూ ఉంటారు. అంటే ఇది ఎక్కడ కనిపించదు, ఒక హైదరాబాద్ నగరంలో మాత్రమే ఈ సంస్కృతి మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈసారి ఏర్పాట్లు అయితే చాలా ఘనంగానే ప్రభుత్వం నిర్వహించింది. ముఖ్యంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు, ఒకవేళ ఎవరైనా మిస్సింగ్ అయినా కూడా వాళ్ళ కోసం మైకుల్లో చెప్తూ వాళ్ళందరికీ వాళ్ళ మిస్ కాకుండా చూస్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తున్నట్టయితే భక్తులు అయితే భారీగా హుస్సేన్ సాగర్ వైపు తరలి వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా బైకులపైనే ఎక్కువగా వాళ్ళంతా కూడా వినాయకులు తీసుకొని వెళ్తున్నారు. ఇప్పటికే దాదాపు సిటీలో 303 కిలోమీటర్ల మేర ఈ గణేష్ శోభాయాత్ర జరగబోతున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ వాహనాలు ఎక్కడ స్ట్రక్ కాకుండా, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా
అన్ని వినాయకులు కూడా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం అయ్యేలా ఇప్పటికే పోలీసులు ప్లాన్ చేశారు, జిహెచ్ఎస్ సిబ్బంది ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో ఒక హుస్సేన్ సాగర్లోనే 50,000 విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసిన క్రమంలో నిన్న రాత్రి నుంచే వినాయక నిమజ్జనానికి భారీగా భక్తులు కూడా తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకునేందుకే పెద్ద సంఖ్యలో భక్తులు ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసరాలకు చేరుకున్న ట్యాంక్ బండ్ పరిసరాన్ని కూడా ఇప్పటికే కిక్కిర్చిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఎంజే మార్కెట్ వద్ద కూడా అలాంటి పరిస్థితే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది అన్నిటికీ జంక్షన్ కాబట్టి ఇక్కడికే అన్ని విగ్రహాలు కూడా చేరుకుంటాయి. ఇక్కడి నుంచి మళ్ళీ ర్యాలీగా ఆ విగ్రహాలన్నీ కూడా ఒక వాహనం వెనుక మరొక వాహనం, ఒక వినాయకుడు వెనుక మరొక వినాయకుడు ఇక్కడి నుంచి వారిగా తరలి వెళ్తారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పూలు చల్లుతూ ఈ భాగ్యనగర్ గణేశ ఉత్సవం సమితి వాళ్ళు పూలు చల్లుతూ కూడా స్వాగతం పలుకుతారు. మొత్తంగా చూసినట్టయితే ఈ భాగ్యనగరంలో ఈ గణేష్ ఉత్సవాలు మాత్రం చాలా సందడి వాతావరణంలో జరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే పెద్ద సంఖ్యలో వాహనాలన్నీ కూడా హుస్సేన్ సాగర్ వైపు వెళ్తున్నాయి. ఇప్పటికే బాలాపూర్ వినాయకుడు శోభాయాత్ర కూడా ప్రారంభమైంది. అక్కడి నుంచి బయలుదేరి చంద్రనగుట్ట, ఫలక్నుమా, షాలిబండ, చార్మినార్, అఫ్జల్గంజ్ మీదుగా ఇక్కడికి ఎంజే మార్కెట్కు చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి వరుసగా వాహనాలన్నీ కూడా హుస్సేన్ సాగర్ దాదాపు 2-3 గంటల ప్రాంతంలో బాలాపూర్ వినాయకుడు నిమజ్జనం పూర్తవుతుంది. ఆ తర్వాత అన్ని విగ్రహాలు కూడా పోతుంది. దాదాపు రేపు ఉదయం వరకు కూడా నిమజ్జనాల సందడి భాగ్యనగరంలో కొనసాగుతుంది. ఎందుకంటే కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నిమజ్జనాలు కూడా ఆలస్యమైనటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎంత పోలీసులు ఎంత వేగంగా నిమజ్జనాలు చేయాలని చూసినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ రేపు కూడా నిమజ్జనం కొనసాగే పరిస్థితి. ఎందుకంటే కొంతమంది డీజేలతో డ్యాన్సులు వేసుకుంటూ చాలా స్లోగా వాహనాలను తీసుకొస్తుంటారు కాబట్టి కొంత ఆలస్యమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈసారి వీలైనంత త్వరగా నిమజ్జనాన్ని పూర్తి చేయాలని కూడా పోలీసులు భావిస్తున్న క్రమంలో మరి ఈసారి ఎంత త్వరగా పూర్తి చేస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయిన తర్వాత చాలా వేగంగా మిగతా వినాయకులను కూడా పోలీసులు నిమజ్జనంలో చేయించేటువంటి ప్లాన్ అయితే చేశారు. ఇప్పటికే అటు పోలీసులు, డీజీపీ కావచ్చు, అదే సిపి వీళ్ళంతా కూడా కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఈ నిమజ్జన కార్యక్రమానికి హాజరవుతున్నారు కాబట్టి వారి భద్రతను కూడా దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున షీ టీమ్స్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎక్కడా కూడా మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తోంది. ఈ క్రమంలోనే మహిళలు కూడా పెద్ద సంఖ్యలో చాలా భరోసాగా వాళ్ళంతా కూడా బయలుదేరి వినాయక నిమజ్జనానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ జంక్షన్లో చూసినట్టయితే జంక్షన్ నుంచి 3 వైపులా దారులు ఉన్నాయి కాబట్టి మనం చూస్తున్న రైట్ సైడ్ నుంచి విజయనగర్ కాలనీ, గోషామహల్, మల్లెపల్లి ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున విగ్రహాలు వస్తాయి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ నుంచి అంబర్పేట, ఐఎస్ అంటే దాదాపుగా నల్గొండ క్రాస్ రోడ్ నుంచి కూడా అక్కడి నుంచి అంబర్పేట సంబంధించిన వినాయకులన్నీ కూడా ఇక్కడికే చేరుకుంటాయి. ఇక్కడి నుంచే మళ్ళీ హుస్సేన్ సాగర్కి వెళ్తాయి. మరి మనం చార్మినార్ నుంచి వచ్చేవారు అన్నీ కూడా ఇక్కడ జంక్షన్ అవుతాయి కాబట్టి ఎక్కువ పోలీసు భద్రత ఇక్కడే ఉంటుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఒక వినాయకుడిని తీసుకొస్తున్నారు. చుట్టూ జాతీయ జెండాలతో అలంకరించి వినాయకుడిని తీసుకొస్తున్న పరిస్థితి. ఒక బైక్ మీద కూడా వినాయకుడిని అలంకరించుకొని వాళ్ళంతా కూడా తీసుకొని వెళ్తున్నట్టు చూశారు. అంటే ముఖ్యంగా జాతీయ భావం కూడా గణేష్ ఉత్సవాల్లో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆనాడు బాలగంగాధర్ తిలక్ కూడా స్వాతంత్ర ఉద్యమంలో ఒక స్ఫూర్తిని రగిలించారు. ముఖ్యంగా అందరూ ఇందులో పార్టిసిపేట్ అయ్యేలా కూడా ఆనాడు ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఆ ఉత్సవాల పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర తర్వాత తెలంగాణలోనే ఈ యొక్క గణేష్ ఉత్సవాలు ఘనంగా, అది కూడా హైదరాబాద్లోనే ఈ ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నారు. ప్రస్తుతం ఇక్కడ మన కొంతమంది భక్తులు వచ్చారు. చూద్దాం, వాళ్ళు వెరైటీగా అలంకరించుకొని వచ్చారు. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? గోషామైల్ నుంచి వస్తున్నాం సార్. నిమజ్జనంకి తీసుకుపోతున్నాం. ప్రతి సంవత్సరం ఒక్కో దాని మీద తీసుకెళ్తాం. పూరా చేతక్ మీద ఒకసారి, దాని మీద ఒకసారి, బండి మీద ఒకసారి, కారు మీద. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాం సార్. 35 ఏళ్ళ సంది పెడుతున్నాం మేము. మనం చూడొచ్చు ఏ రకంగా డెకరేషన్ చేసుకుంటా, డ్యాన్సులు చేసుకుంటా, అందరూ కూడా నృత్యాలు చేసుకుంటా వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. మొత్తంగా చాలా వెరైటీగా వాళ్ళు అందరూ కూడా అలంకరించుకొని విగ్రహాలను అటు నిమజ్జనానికి తీసుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే గణేష్ ఉత్సవాలు మాత్రం భాగ్యనగరంలో చాలా అత్యంత కన్నుల పండుగగా జరుగుతూ ఉన్నాయి.
ఇప్పటికే డీజేలు స్టెప్పులు తీన్మార్ స్టెప్పులతో ఈ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రధానంగా భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలను ఒక ప్లాన్గా ప్రభుత్వం కావచ్చు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఒక ప్లాన్గా ఎప్పుడు కూడా ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు చాలామంది యువకులు నృత్యాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ఆ విజువల్స్ మనం వాళ్ళు చాలా డ్యాన్సులు వేస్తూ వాళ్ళంతా కూడా వినాయకుడిని నిమజ్జనానికి తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆ విజువల్స్ కూడా మన వీర జర్నలిస్ట్ శంకర్ మనకు చూపించేటువంటి ప్రయత్నం అయితే ఇప్పటికైతే పెద్ద సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడికి చేరారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం నృత్యాలు చేస్తూ ఉన్నారు, తీన్మార్ స్టెప్పులు వేస్తున్నారు. చాలా జోష్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసినట్టు చాలా జోష్లు హైదరాబాద్లో ఇలా ఇంకా మరి కాసేపట్లోనే పెద్ద విగ్రహాలంతా కూడా ఇక్కడ నుంచి బయలుదేరి పెద్ద విగ్రహాలన్నీ కూడా ఇక్కడికి విరంజాయి మార్కెట్కి చేరుకుంటాయి. తర్వాత ఒక్కొక్క వాహనంగా ఇక్కడికి ర్యాలీగా వాహనాలన్నింటినీ కూడా వరుసలో వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి హుస్సేన్ సాగర్కు పంపిస్తారు. ఈ క్రమంలో పోలీసులు పెద్ద ఎత్తున కాసేపట్లో ఎంజే మార్కెట్ చేసుకొని పూర్తిగా ట్రాఫిక్ని అయితే ఇక్కడ నుంచి డైవర్ట్ చేస్తారు. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఇక్కడ ఏం కొనసాగడం లేదు. మరి కాసేపట్లో ఇక ట్రాఫిక్ ఆంక్షలు అయితే పెడతారు. అప్పుడు మాత్రం ఓన్లీ వినాయక విగ్రహాలు మాత్రమే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తాయి. మిగతా వాహనాలు ఏవి కూడా రావు. అప్పుడు మాత్రం పూర్తిగా ఇక్కడ ఒక వినాయకులు మాత్రమే కనిపిస్తారు. ఈ రకంగా చూస్తే హైదరాబాద్లో ఇప్పటికే 72 చోట్ల ఆర్టిఫిషియల్ పాండ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆ పాండ్స్లో వినాయకులను ఎక్కడికక్కడ నిమజ్జనం చేస్తారు. ముఖ్యంగా చూసినట్టయితే సరూర్ నగర్ చెరువు, అటు దిల్షు నగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి కూడా సరూర్ నగర్ లేక్లో నిమజ్జనం చేస్తారు. ఉప్పల్ సంబంధించినటువంటి విగ్రహాలన్నిటి కూడా ఉప్పల్ చెరువులో నిమజ్జనం చేస్తారు. అదేవిధంగా కాప్రాకు సంబంధించినటువంటి విగ్రహాలన్నింటినీ కూడా కాప్రా లేక్లో చేస్తారు. కూకట్పల్లి సంబంధించినటువంటి విగ్రహాలన్నీ కూడా అటు కూకట్పల్లి చెరువులో నిమజ్జనం అయితే చేస్తారు. మొత్తంగా ఇప్పటికైతే పెద్ద సంఖ్యలో భక్తులు అయితే అక్కడికి చేరుకోబోతున్నారు. ఆ దృశ్యాలు అయితే మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. చాలా అందరూ కూడా చిన్న వాహనాల్లో వినాయకులను పెట్టుకొని వాళ్ళంతా కూడా చాలా సందడి చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చిన్న విగ్రహాలన్నీ కూడా పెద్ద సంఖ్యలో వినాయక సాగరానికి బయలుదేరి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికైతే దాదాపు చిన్న విగ్రహాలు వేలలోనే నిమజ్జనమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద విగ్రహాలు మాత్రమే 50,000 విగ్రహాలు పెద్ద విగ్రహాలే హుస్సేన్ సాగర్లో నిమజ్జనం కావాల్సి ఉంది. ఇప్పటి వరకు దాదాపు 8 విగ్రహాలు నిమజ్జనం కాసేపట్లో పోలీస్ అధికారులు చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా శానిటేషన్ విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ సిబ్బంది ఎక్కడెక్కడ రోడ్లను క్లీన్ చేస్తూ కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా శానిటేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కొంత భక్తులకు అసౌకర్యంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు చూడొచ్చు కొన్ని వింటేజ్ కార్లలో కూడా భక్తులు హుస్సేన్ సాగర్కి వెళ్తున్న పరిస్థితి. పురాతన కాలం నాటి కార్లను కూడా బయటికి తీసుకొచ్చి వాటిని అలంకరించి వాటిలో వినాయకుడిని నిమజ్జనాన్ని తీసుకెళ్తున్నారు. మొత్తానికి ఎవరు దోచన చాలా అంత వెరైటీగా వినాయకుల్ని డెకరేషన్ తీసుకొని వెళ్తూ ఉన్నారు. మరి కాసేపట్లో చాలా ఇంకా వెరైటీ వినాయకులు కూడా ఇదే మార్గం గుండా హుస్సేన్ సాగర్కు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు ఇప్పటికే డ్యాన్సులు చూడొచ్చు. డ్యాన్సులు వేస్తూ యువతలో ఒక జోష్ అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 9 రోజుల పాటు పూజలు చేసిన తర్వాత ఈరోజు చివరి రోజు మళ్ళీ గంగమ్మ ఒడికి ఆ విఘ్నేశ్వరుడు వెళ్ళే సమయం ఆసన్నమైంది కాబట్టి ఆ గంగమ్మ ఒడికి చేర్చేదాకా కూడా ఆ వినాయకుడిని చాలా అంటే భక్తి శ్రద్ధలతో వాళ్ళంతా కూడా తీసుకుని వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఎంజే మార్కెట్ వద్ద మాత్రం భక్తుల కోలాహలము రద్దీ అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చిన్న విగ్రహాలన్నీ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నాయి. ఇక్కడికి మరి కాసేపట్లో ఈ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సంబంధించినటువంటి వేదిక వద్దకు త్రిపుర గవర్నర్తో పాటు కొంత పీఠాధిపతులు మఠాధిపతులు కూడా ఇక్కడికి చేరుకొని వాళ్ళంతా కూడా ఉపన్యాసాలు ఇస్తారు. భక్తులకు సంబంధించిన కొన్ని ఆధ్యాత్మిక సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు ఇక్కడి నుంచే చెప్తారు. వీరితో పాటు కొంతమంది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు బండి సంజయ్, అదేవిధంగా కిషన్ రెడ్డి కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. చూడొచ్చు భక్తుల రద్దీ అయితే
భుజంజాయి మార్కెట్ వద్ద పెరిగిపోయింది. పెద్ద ఎత్తున భక్తులంతా కూడా డ్యాన్సులు వేసుకుంటూ కోలాటాలు నృత్యాలు చేసుకుంటూ డీజే డప్పులు తీన్మార్ స్టెప్పులతో వాళ్ళంతా కూడా జోష్గా వినాయక సాగర్ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. ప్రతిభ. ఎస్ చందు.